హాయ్, వెల్కమ్ టు సుధాకర్ సార్ క్లాసెస్. నేను మీ పాదం సుధాకర్ సార్, ఫ్యాకల్టీ ఆఫ్ జాగ్రఫీ, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. మరి ఎవరైతే కొత్తగా ఈ వీడియో చూస్తున్నారో మరి ప్రిపేర్ అవుతున్నటువంటి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రతిరోజు కరెంట్ అప్డేట్ జాగ్రఫీలో భాగంగా చూస్తూనే ఉండండి. మరి ప్రతి సబ్జెక్ట్కి అనుసంధానంగా కరెంట్ అప్డేట్ అంటే ప్రతి సబ్జెక్ట్, ఏ సబ్జెక్ట్ అయినా, జాగ్రఫీ అయినా, హిస్టరీ అయినా, పాలిటీ అయినా, సైన్స్ అయినా, ఫిజిక్స్ అయినా, బయాలజీ అయినా, ఏ సబ్జెక్ట్ అయినా అప్డేట్ ఎక్కువ అడుగుతుంది. అంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి అంశాలు. మరి కరెంట్ అప్డేట్ జాగ్రఫీలో భాగంగా మరి ఇటీవల జరుగుతున్నటువంటి అంశాలపైన చూద్దాం. మరి భారతదేశంలో అంతర్రాష్ట్ర పులుల తరలింపు కార్యక్రమం, అంతర్రాష్ట్ర పులుల తరలింపు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎప్పుడు అంటే 2025లో మరి డిసెంబర్ నెలలో మరి తరలింపు నుంచి ఉన్న అంతర్రాష్ట్ర పులుల తరలింపు కార్యక్రమం. మరి ఈ అంతర్రాష్ట్ర పులుల తరలింపు కార్యక్రమం ఏం చెప్తుందంటే, ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి పులులను తరలింపు చేయడం. అంటే మధ్యప్రదేశ్ నుంచి రాజస్థాన్ రాష్ట్రంకి పులుల తరలింపు చేయడం జరుగుతుంది. ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి పులుల తరలింపు చేయడం జరుగుతుంది. దీన్నే అంతర్రాష్ట్ర పులుల తరలింపు కార్యక్రమాన్ని పిలుస్తున్నారు. మరి ఇది మొదటిసారిగా అంటే ఇది రెండవసారిగా అని చెప్పుకోవచ్చు. రెండవసారి మరి మధ్యప్రదేశ్ నుంచి ఎక్కడి నుంచి అంటే పెంచ్ టైగర్ రిజర్వ్ నుండి మధ్యప్రదేశ్లోని రామ్గర్ విజ్దారి టైగర్ రిజర్వ్కు ఆడపులిని తరలించనున్నారు. సో ఈ కార్యక్రమం డిసెంబర్లో ప్రారంభించడానికి స్టార్ట్ అవుతుంది, సన్నాహాలు చేస్తున్నారు. మధ్యప్రదేశ్లోని పెంచ్ టైగర్ రిజర్వ్ నుంచి రాజస్థాన్లోని రామ్గర్ విజ్దారి టైగర్ రిజర్వ్కు ఆడపులిని తరలించినట్టు చేస్తుంది. కార్యక్రమం ఏర్పాటు చేయనున్నారు. దీన్నే అంతర్రాష్ట్ర పులుల తరలింపు కార్యక్రమం అంటున్నారు. యాక్చువల్గా చూసినట్లయితే ఇది రెండవసారి. మొదటిసారి ఎప్పుడు చేస్తున్నారంటే 2018లో మధ్యప్రదేశ్లోని కన్వా మరియు బాంధవ్గఢ్ నుండి కన్వా టైగర్ రిజర్వ్ మరియు బాంధ్వా టైగర్ రిజర్వ్, కన్వా టైగర్ రిజర్వ్ నుండి మరియు బాంధవ్గఢ్ టైగర్ రిజర్వ్ నుండి ఎక్కడికి అంటే ఒడిస్సాలోని మధ్యప్రదేశ్లోని కాన్వా టైగర్ రిజర్వ్ మరియు బాంధవ్గఢ్ టైగర్ రిజర్వ్ నుంచి ఒడిస్సాలోని సాత్కోసియా టైగర్ రిజర్వ్కి తొలిసారిగా అంతర్రాష్ట్ర పులుల తరలింపు కార్యక్రమాన్ని 2018 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. అయితే ఈ మధ్యప్రదేశ్ టైగర్ కన్వా మరియు బాంధవ్గఢ్ టైగర్ రిజర్వ్ నుండి 2 పులులు, ఒకటి మగపులి మహావీర్, ఆడపులి సుందరి. ఈ 2 పులులను కన్వా మధ్యప్రదేశ్లోని కన్వా బాంధవ్గఢ్ టైగర్ రిజర్వ్ నుంచి ఒడిస్సాలోని సాత్కోసియా టైగర్ రిజర్వ్కు 2 పులులను, ఒక మగపులి మహావీర్,
ఆడపులి సుందరి అనే 2 పులులను సాత్కోసియా టైగర్ రిజర్వ్కు తొలిసారిగా భారతదేశంలో అంతర్రాష్ట్ర పులుల తరలింపు కార్యక్రమం 2018 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. కానీ ఈ సాత్కోసియా టైగర్ రిజర్వ్లో ఈ పులులు ఉండకపోవడం వల్ల మళ్ళీ ఈ బాంధవ్గర్ కన్వా టైగర్ రిజర్వ్కి మళ్ళీ తరలింపు చేశారు, రిటర్న్ చేశారు. అందుకనే ఇది ఆగిపోయిందిగా చెప్పుకోవచ్చు. సో మరి రెండోసారిగా అంతర్రాష్ట్ర పులుల తరలింపు కార్యక్రమం 2025 డిసెంబర్లో మళ్ళీ ఈ తరలింపు కార్యక్రమం మధ్యప్రదేశ్లోని పెంచ్ టైగర్ రిజర్వ్ నుంచి రాజస్థాన్లోని రామ్ఘర్ విజ్దారి టైగర్ రిజర్వ్కు ఆడపుల్ని పంపించనున్నారు. ఇదండి. సో ఇది టైగర్ల అంతర్రాష్ట్ర పులుల తరలింపు కార్యక్రమం. సో మరిన్ని కరెంట్ అప్డేట్ జాగ్రఫీ కోసం మరి ప్రతిరోజు చూస్తూనే ఉండండి. అలాగే లైక్ చేయండి. అలాగే మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఒక లైక్ మరియు కామెంట్. అయితే ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని కరెంట్ అప్డేట్ జాగ్రఫీ కోసం ప్రతిరోజు యూట్యూబ్ ఛానల్ని మరి అప్డేట్ వాచ్ చేస్తూనే ఉండండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.